ఈరోజు నేను మస్తు అంటే మస్తు సంతోషంగా ఉన్నా. మా పిల్లని వాళ్ళ ఇంట్లో ఉంచుకోకుండా వాళ్ళ చుట్టాలింటికి పంపించారు. ఆ పిల్ల నాతో నేడ మాట్లాడుతుందని చెప్పేసి. ఏమంత నేరం చేశానో నేను 3 years బ్యాక్ ఈ షర్టు పంపించింది నా బర్త్డేకు. మా పిల్ల కూడా వాళ్ళ ఇంట్లో ఒప్పించి నీకు మస్తు కష్టపడ్డది. వాళ్ళ అమ్మ నాయన కాళ్ళు మొక్కింది. కానీ మనమిద్దరం లేచిపోతే ఫస్ట్ మీ వాళ్ళు ఎక్కువ బాధపడతారు, మీ ఇంటోళ్ళు. మనమిద్దరం ఎంత కష్టం వచ్చినా ఎన్ని కష్టాలైనా ఎదురిద్దాం కానీ ఒప్పించే పెళ్ళి వేసుకుందామని చెప్పిన. మన కష్టం ఎట్లుండాలంటే మనల్ని చీ అన్నోడికి కూడా ఏదో ఒక రోజు మన సక్సెస్ బట్టి జై కొట్టించుకోవాలి ఆడుతోని. వాళ్ళ ఇంట్లో ఒప్పేనికి దగ్గర 3 సంవత్సరాలు కష్టపడ్డా అంటే ఎవడూరి. మా మమ్మీ ఏమన్నా తెలిసినా నా ఇంటికి వచ్చే అమ్మాయి కోడలు కాదురా నా కూతురుతో సమానం అని చెప్పింది. హలో గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రోహిత్ అఫ్షల్ యూట్యూబ్ ఛానల్. ముచ్చట విషయం మందు ఫస్టే వీడియోకి లైక్ వేసుకోండి. చూసుకుంటా మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరింత సపోర్ట్ చేయండి. ముచ్చట ఏంటంటే ఈరోజు నేను మస్తు అంటే మస్తు సంతోషంగా ఉన్నా. ఎందుకు ఏమిటి అనేది నేను వీడియో చూసుకుంటూ వెళ్ళండి. మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు సంతోషంగా ఉన్నా అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ డౌట్ రావచ్చు, ఈడేంది ఇంత పాత షర్ట్ వేసుకున్నాడని. ఇది పాత షర్టే, కానీ ఇది నాకు మా పిల్ల గిఫ్ట్ ఇచ్చిన షర్ట్ అన్నమాట. నా బర్త్డేకి ఎప్పుడో ఒక 3 years బ్యాక్ ఈ షర్టు పంపించింది నా బర్త్డేకు. మంచిగా ఉంటే మంచిగుందని కామెంట్ చేయండి, లేకపోతే లేదని కామెంట్ చేయండి. ఈరోజు ముచ్చట ఏంటంటే ఫైనల్లీ మా పిల్ల నేను ఒకటవబోతున్నాం. ఆ పిల్లని నాకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారన్నమాట. మా ఇద్దరి పెళ్ళి కూడా ఇప్పుడు త్వరలోనే ఉంటుంది. ఆ వీడియో కూడా మేము ముంగటికి పట్టుకొస్తా. అసలు మా స్టోరీ ఏంటంటే మేము దగ్గర 6 years నుంచి లవ్ చేసుకున్నామంట. 6 years నుంచి లవ్ చేసుకున్నాం. ఫైనల్లీ 6 years తర్వాత ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఒప్పుకున్నారు. మా పెళ్ళికి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మా పెళ్ళి కూడా మంచిగా లాల్ అందరు ముందట వేసుకుంటాం, పెద్ద ఫంక్షన్లు వేసుకుంటాం. మీ అందరిని పిలుస్తా, నేను యూట్యూబ్లో వీడియో కూడా పెడతాం, మీ అందరిని పిలుస్తాం. మీ అందరు తప్పకుండా రావాలి మా పెళ్ళికి కూడా. ఇంకా ఏంటంటే మస్తు కష్టపడ్డాం ఒప్పించనీకి. వాళ్ళ ఇంట్లో ఒప్పించనీకి దగ్గర 6 సంవత్సరాల నుంచి లవ్ చేసినా కదా, ఒక 3 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లోనే ఒప్పించడానికే నాకు టైం సరిపోయింది అనమాట. 3 సంవత్సరాల నుంచి ఒప్పించుకుంటూ వచ్చిన ఫైనల్లీ ఈరోజు వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు. నాకు మస్తు అంటే మస్తు సంతోషంగా ఉంది. మీకు ఈ డౌట్ కూడా రావచ్చు, ఒప్పుకున్నాకల్లా మీ పిల్లతో వీడియోలు ఎందుకు ఇస్తలేవంటే, ఒప్పుకోగానే వీడియోలు ఇస్తాం మంచిగా అని చెప్పి కొద్దిగా టైం తీసుకుంటున్నా. ఆ గ్యాప్లో మీ ముంగడికి కూడా మంచి వీడియోలతో మీ ముంగడికి వస్తా, మా పిల్లతో వస్తా, మా మమ్మీతో వస్తా, మా ఫ్యామిలీ అందరం వీడియోలు తీస్తాం. ఇట్లానే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మా మమ్మీకి కూడా చెప్పిన, మమ్మీ నీకు కాబోయే కోడలు మీ ఇంటికి వస్తుందని చెప్పిన. కానీ మా మమ్మీ ఏమన్నా తెలిసినా నా ఇంటికి వచ్చే అమ్మాయి కోడలు కాదురా నా కూతురుతో సమానం అని చెప్పింది. నాకు మస్తు అంటే మస్తు సంతోషంగా అనిపించింది. మా పిల్లకి కూడా ఈ మ్యాటర్ చెప్పిన, మా మమ్మీ ఇట్లా ఉన్నదని చెప్పిన. అయితే మా పిల్ల మస్తు అంటే మస్తు ఖుషి అయిపోయింది అన్నమాట. ముందు మా మమ్మీకి భయపడుతుండే ఆమె, కానీ ఇప్పుడు మా మమ్మీతో ఫోన్లో మాట్లాడుతుంది. మంచిగా ఉంటుంది. నాతో ఎట్లనైతే ఉంటుందో మా మమ్మీతో కూడా అంతే ఉంటుంది. మా మమ్మీతో ఇట్లనే ఎప్పుడు జీవితం మొత్తం ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పిల్ల కూడా. అండ్ మీ సపోర్ట్ అయితే నాకు తప్పకుండా కావాలి. ఇప్పటిదాకా సపోర్ట్ చేసారు కదా, ఇప్పటిదాకా వేసింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి వేసేది ఇంకొక ఎత్తు అన్నమాట. ఫైనల్లీ 6 సంవత్సరాల నా కష్టానికి ఈరోజు ఫలితం దక్కింది. వాళ్ళ ఇంట్లో కూడా మస్తు సంతోషంగా ఉన్నారు. మా ఇంట్లో కూడా మస్తు సంతోషంగా ఉన్నారు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అందరి లెక్కలు వేసిపోయి పెళ్ళి వేసుకుంటూ మనకద్దు, మీ ఇంట్లో మా ఇంట్లో ఒప్పించే పెళ్ళి వేసుకుందామని చెప్పిన. మా పిల్ల కూడా ఓకే అని చెప్పింది. మస్తు అంటే మస్తు కష్టపడ్డాం వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో పెళ్ళికి.
మా ఇంట్లోనైతే ఆల్మోస్ట్ ఎప్పుడో ఒప్పుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఒప్పేనికి దగ్గర దగ్గర 3 సంవత్సరాలు కష్టపడ్డా అంటే చూడూరి. ఆ 3 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం దక్కింది. నేను 6 సంవత్సరాల నుంచి ప్రేమించిన, దాంట్లో 3 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఒప్పించడానికే నాకు టైం సరిపోయింది అన్నమాట. ఫైనల్ 3 సంవత్సరాలకైతే వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళ ఇంట్లో కూడా మస్తు మంచిగా మారిపోయారు అన్నమాట. మంచిగా మాట్లాడుతారు మాతో కూడా. మా పిల్ల కూడా వాళ్ళ ఇంట్లో ఒప్పించడానికి మస్తు కష్టపడ్డది. వాళ్ళ అమ్మ నాయన కాళ్ళు మొక్కింది. కాళ్ళు మొక్కేదాకా కూడా వాళ్ళు ఒప్పుకోలేరు. మొత్తానికైతే కాళ్ళు మొక్క ఏం చేసా కానీ ఒప్పించింది, ఒప్పుకున్నారు. మా పిల్ల కూడా మస్తు అంటే మస్తు కష్టపడ్డది. లవ్ యూ సో మచే. ఈ వీడియో ఇస్తావు నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా మస్తు అంటే మస్తు కష్టపడ్డావు, నేను కూడా మస్తు కష్టపడ్డాది, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మా ప్రేమ విషయానికి వస్తే మాత్రం మేము ప్రేమలో ఉన్నప్పుడు మస్తు అంటే మస్తు లొల్లినాయి, పెద్ద గొడవలైనాయి. అసలు అట్లాంటి గొడవలు నేను నా జిందగీలో చూస్తాను అనుకోలేను. అంత పెద్ద గొడవలు అయితే వాళ్ళ ఇంట్లో ఏం చేశారంటే మా పిల్లని వాళ్ళ ఇంట్లో ఉంచుకోకుండా వాళ్ళ చుట్టాలింటికి పంపించారు. ఆ పిల్ల నాతో ఏడ మాట్లాడుతుందని చెప్పేసి. ఏమంత నేరం చేశానో నేను. అయినా కూడా స్టిల్ అప్పటికి మా మధ్యలో చాలా గ్యాప్ వచ్చినా కూడా అందరు నన్ను చూసి వీడేంద్ర అన్నా కూడా మా ఇంటోళ్ళు నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఏదో ఒక రోజు ఆ పిల్లని దగ్గరకు వస్తుంది, నిన్నే పెళ్లి చేసుకుంటారని చెప్పి. ఆ తర్వాత మా ఇంటోళ్ళు అన్నట్టే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళే ఇప్పుడు ఒప్పుకొని మా పెళ్ళి ఎత్తున్నారు. ఇంతకంటే సంతోషం ఇంకేం కావాలా జీవితంలో. మా పిల్ల కూడా ఒక మాట అన్నది, బావా మనం ఇద్దరం లేచిపోయి పెళ్ళి వేసుకుందామని చెప్పింది. కానీ నేనేమన్నా అంటే మనకు లేచిపోవడం ఇక్కడ మ్యాటర్ కాదు. లేచిపోయి పెళ్ళి వేసుకోవాలంటే అందరి లెక్క మనం చేసుకోవచ్చు. కానీ మనం ఇద్దరం లేచిపోతే ఫస్ట్ మీ వాళ్ళు ఎక్కువ బాధపడతారు, మీ ఇంటోళ్ళు. ఆ తర్వాత మా వాళ్ళు బాధపడతారు. వాళ్ళిద్దరిని బాధపెట్టడం మనకు అవసరం లేదు. మనం ఇద్దరం ఎంత కష్టం వచ్చినా ఎన్ని కష్టాలైనా ఎదురిద్దాం కానీ ఒప్పించే పెళ్ళి వేసుకుందామని చెప్పిన ఫైనల్లీ ఒప్పించినాం, పెళ్ళి వేసుకోబోతున్నాం. ఇట్లా ఉండాలి కష్టం అంటే. ఎందుకంటే నేను లేచిపోయే వాళ్ళ గురించి తక్కువ వేసి మాట్లాడతలేను. ఒక్కసారి నువ్వు లేచిపోయే ముందు మీ పిల్లని వాళ్ళ ఇంట్లో ఒకసారి చెప్పమను. ఒకసారి ఒప్పుకోకపోతే 2 సార్లు చెప్పమను. అప్పటికి ఒప్పుకోకపోతే కాళ్ళు పట్టుకొని అడుగుమాను, అప్పటికైనా ఒప్పుకుంటారు. మేము ఇప్పుడు మా పిల్లవాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోలేరు. మా పిల్ల మస్తు సార్లు చెప్పి దగ్గర 100 సార్లు చెప్పింది వాళ్ళ ఇంట్లో, అప్పటికి ఒప్పుకోలేరు. కానీ వాళ్ళ కాళ్ళు పట్టుకొని మరి ఒప్పించింది. అట్లా చేయరు. అట్లా చేస్తే మీ ఇంటోళ్ళు మంచుకుంటారు, వాళ్ళ ఇంటోళ్ళు మంచుకుంటారు. క్యాస్ట్ ఏదైనా పర్వాలేదు, అంతే చేయరు. అంతే చేస్తే ఎట్లయినా ఒక తీరు ఒక్కటైపోతారు. మీరు ఒప్పించి ఏదో ఒక రోజు కాలు పట్టుకున్నారనుకో ఖచ్చితంగా మీ ప్రేమను ఒప్పుకుంటారు. పెద్దల సమక్షంలో మీ పెళ్ళి జరుగుతుంది. అట్లా అన్నమాట. నేను లేచిపోయేవాళ్ళని తక్కువ వేసి అస్సలే మాట్లాడతలేను. ఎందుకంటే ఇప్పుడు జరిగే జనరేషన్ ఇట్లా అవుతున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను అన్నమాట. లేచిపోయి పెళ్ళి వేసుకోవాలంటే ఏమున్నా, ఒక 50,000 రూపాయలు పట్టుకొని పోతే అలా లేచిపోయి పెళ్ళి వేసుకోవచ్చు, 2 రోజులైనా బతకచ్చు, వచ్చి మళ్ళీ ఇంట్లో ఒప్పుకుంటే ఇంటికాడ ఉండొచ్చు. కానీ అది మ్యాటర్ కాదు. కానీ జీవితాంతం ఆ ముద్ర అనేది మనకు ఉండకపోయినా కూడా ఆ పిల్లవాళ్ళ ఇంట్లో అయినా మన ఇంట్లో అయినా ఉండిపోతుంది. వీళ్ళ కొడుకులు లేచిపోయి పెళ్ళి వేసుకున్నారా, అరే వాళ్ళ బిడ్డ లేచిపోయి పెళ్ళి వేసుకున్నారా, ఆ మాటలు మన ఇంట్లోకి రానియద్దు అన్నమాట. మనం కష్టపడే మన కష్టం ఎట్లుండాలంటే మనల్ని అన్నోడికి కూడా ఏదో ఒక రోజు మన సక్సెస్ బట్టి జై కొట్టించుకోవాలి ఆడుతూనే. ఏదో ఒక రోజు అది అవుతుంది, నీతో కూడా అవుతుంది. ఈ వీడియో వేస్తే నీతో కూడా అవుతుంది. నేను చెప్తున్నా కదా, నన్ను కూడా మస్తు మంది అనుకున్నారు. అరే ఏంద్రా బాయ్ ఫాల్తు వేసుకుంటే తిరుగుతారు అనుకున్నారు. ఇప్పుడు నన్ను చూసే వాళ్ళు మెచ్చుకుంటారు. అరే బతుకుతే వీళ్ళక బతకాలన్నట్టు చూసుకుంటారు. ఒకప్పుడు వీళ్ళేంద్రా బాయ్ అన్నోళ్ళే ఇప్పుడు వీళ్ళే గ్రేట్ అంటున్నారు. ఆ పేరు కమాయించాలంటే నువ్వు అనుకున్నా సాధించాలా ఫస్ట్. నీ లైఫ్లో నీ గోల్ ఏంది అవన్నీ సాధించాలా. అయినా గోల్తో మనకేం సంబంధం లేదనుకుంటే మనం అనుకునే పని ఏదో ఆ పని చేసుకుంటూ పోతే ఏదో ఒక సక్సెస్ అంటూ వస్తుంది. నాకు మాత్రం గోల్ అంటూ ఏం లేదు. నా గోల్ మా పిల్లని పెళ్లి చేసుకోవాలా, మా పిల్లని పెళ్లి చేసుకొని మేము ఇంట్లో అందరం హ్యాపీగా ఉండాలి ఒక దగ్గరనే. మేము వేరు వాడాలా అవన్నీ మాకేం వద్దు.
మేము పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాం మస్తు చాలా అదే నాకు జీవితంలో జీవితం మొత్తానికి అది చాలనుకుంటా నేను. జీవితంలో సక్సెస్ అంటే ఏంటి అంటే ఏ అప్పు లేకుండా ఉండడమే సక్సెస్. అప్పులుంటే మనకు దిమాగ్ పనిచేయదు, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది, అసలు మనం ఏం చేస్తాం మనకి తెలియదు. ఆ అప్పు ఏవట్టి ఇంకా కొన్ని అప్పులు వేస్తాం అన్నట్టు. జీవితంలో సక్సెస్ అంటే ఏ అప్పు లేకుండా ఉండడమే. మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. ప్రేమలో బాధ ఉంటుంది, సంతోషం ఉంటుంది, దుఃఖాలు ఉంటాయి. ఇవన్నీ ఎదిరించే శక్తి నీ దగ్గర ఉంటేనే లవ్ చేయి, లేకపోతే లైట్ తీసుకో. ఇవన్నీ ఎదిరిస్తేనే ప్రేమించిన అమ్మాయి నీ జీవితంలో ఉంటుంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను కూడా ఒకప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వాళ్ళ ఇంటి వాళ్ళు దూరం పెట్టినప్పుడు నేను కూడా చచ్చిపోదాం అనుకున్నాను. చచ్చిపోయి ఏం సాధిస్తుంటే ఇప్పుడు నేను చచ్చిపోతే మా ఇంటి వాళ్ళకి చెడ్డ పేరు, మా ఇంటి వాళ్ళు బాధపడుతుండే. ఇప్పుడు నేను ఏం సాధించినట్టు చచ్చిపోతే. అందుకనే నేను గట్టిగా ఫిక్స్ అయ్యి నేను అనుకునే నాకు కూడా మస్తు వచ్చినాయి. బాధ వచ్చింది, సంతోషం వచ్చింది, దుఃఖం వచ్చింది, ప్రతి ఒక్కదాన్ని ఎదిరించి ఇప్పుడు నేను సాధించిన నా ప్రేమను నేను గెలుచుకున్నా. మీకు అందుకనే చెప్తున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించిర్రు. చచ్చిపోకు, నువ్వు చచ్చిపోయిన వాడికి ఏమొస్తుంది? మీ ఇంటోళ్ళు బాధపడతారు. ఆ పిల్ల చచ్చిపోతే ఏమొస్తుంది? వాళ్ళ ఇంటోళ్ళు బాధపడతారు. ఇంటోళ్ళని బాధ పెట్టే పని నువ్వు ఎప్పటికీ వేయకు. ఏమున్నా నీ మంచి కోసం చేయు, నీ ఇంటోళ్ళ మంచి కోసం చేయు. ఇంటోళ్ళని బాధ పెట్టేది ఎప్పుడు చేయకు. నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పటికైనా కానీ నేను మస్తు చూసుకుంటూ వచ్చిన నా జీవితంలో 6 సంవత్సరాలు అంటే దగ్గర నేను నా 10th క్లాస్లో, నా 10th ఇంటర్లో అప్పంచి లవ్ చేస్తున్నా. అప్పంచి నేను కష్టాలంటే ఏందో చూసిన, సుఖం అంటే ఏందో చూసిన, బాధలు అంటే ఏందో చూసిన, దుఃఖాలు అంటే ఏందో చూసిన. ఇవన్నీ చూసుకుంటూ ఇక్కడ దాకా వచ్చిన. అందుకని మీకోసమే చెప్తున్నా మంచి మాట కొద్దీ. ఇవన్నిటిని లైట్ తీసుకోరు. ఏమొచ్చినా కూడా ఇంట్లో మాత్రం బాధ పెట్టుకోరు. ఏమొచ్చినా దానికి పరిష్కారం అనేది ఉంటుంది. అది ఎంత పెద్ద కష్టమైనా పరిష్కారం అనేది ఉంటుంది. పరిష్కరించు, కానీ చచ్చిపోయి అనుకో, చచ్చిపోయి నీ ఇంట్లోకి చెడ్డ పేరు తీసుకురాకు, నీ ఇంట్లో బాధ పెట్టకు. నువ్వు చచ్చిపోయి మంచిగా ఉండవచ్చు మీద, కానీ మీ ఇంటోళ్ళు బతుకున్నన్ని రోజులు సస్తు బ్రతుకుతారు. నీకోసం, కేవలం నీ ఒక్కడి కోసం. అందుకనే ఎప్పటికైనా కానీ మంచిగా బతకాలంటే నువ్వు అనుకున్నది సాధించు. ఎన్ని కష్టాలు వచ్చినా చలో గివ్వెంతరా అని చెప్పి లైట్ తీసుకొని ఆ కష్టాన్ని కూడా ఎదిరించు. అప్పుడు నీ లైఫ్లో నీ సక్సెస్ ఏందో నువ్వే అవుతావు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను కూడా ఇట్లాంటి అన్ని చూసుకుంటూ వచ్చి ఇప్పుడు సక్సెస్ కాడికి వచ్చిన. మీకు కూడా సక్సెస్ అవుతుంది ఏదో ఒక రోజు. సక్సెస్ అయిన వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. ఒకసారి వాళ్ళు అడుగు, సజెషన్ తీసుకోవాలి దగ్గర. అన్న నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా, ఎంత కష్టపడ్డావు అని అడుగు. వాళ్ళ కష్టం ఏందో చెప్తారు నీకు. ఆ కష్టము అది ఎంత కష్టం ఉంటుందంటే నువ్వు అట్లాంటి కష్టం చేస్తే 1 కోటి రూపాయలు సంపాదించుకోవచ్చు. అంత కష్టపడతారు, అంత కష్టం ఉంటుంది ఒప్పించడంలో. అందుకని ఏదేమైనా ఒప్పించే పెళ్లి తీసుకోరు, ఇంట్లో బాధ పెట్టకూరి. సరేనా? నేను చెప్పేసింది అయితే ఇది. మేమైతే ఇప్పుడు మంచిగా చెప్తున్నది ఫైనల్ ఏంటంటే మా పిల్లవాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు, మా ఇంట్లో ఒప్పుకున్నారు. ఫైనల్లీ మేము ఇద్దరం ఒక్కడైపోయినాం. ఇంకేందిగా మా పెళ్లి కూడా ఉంటుంది. ముందు మంచి వీడియోలతో మా పిల్లలతో మేము ముందరికి వస్తా. మా మమ్మీతో సాయంత్రం మా పిల్లున్నా అనుకొని మా మమ్మీని ఇడసపెడతా అనుకున్నారు. అందరితో కలిసి వీడియోలు ఇస్తాం. మేము అందరం ఎప్పుడు కలిసే ఉంటాము. ఎన్ని రోజులైనా కలిసే ఉంటాం. గొడవలు ఏం రావద్దని కోరుకుంటారు దేవుని. రావు కూడా, ఎందుకంటే మంచిగా ఉంటే ఏం రావు అన్నమాట. సో ఇంకెందుకు లేట్ ఇస్తున్నారు. ఆ వీడియో అయితే మొత్తానికైతే ఇదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకానైతే మన యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు మంచిగా సపోర్ట్ చేశారు అన్నమాట. కానీ కొంతమంది సబ్స్క్రైబ్ కొట్టడం అనేది మర్చిపోతున్నారు అనమాట. తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరిన్ని వీడియోస్ మన నోటిఫికేషన్ కింద వస్తాయి అన్నమాట. లేకపోతే మంచి వీడియోలు మిస్ అయిపోతారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.